ప్రాక్టికల్ గా మోటార్ ఇన్సూరెన్స్ లో థర్డ్ పార్టీ ఎలా యూజ్ అవుతుందంటే, థర్డ్ పార్టీ మ్యాండేటరీ కాబట్టి పోలీస్ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఫైన్స్ అండ్ పెనాల్టీస్ పడకుండా ఉండడానికి మెయిన్ గా యూజ్ అవుతుంది. రెండోది వచ్చేసి ప్రాపర్టీ డ్యామేజ్ జరిగినప్పుడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, బై మిస్టేక్ గా మీరు ట్రాఫిక్ లో ఏదైనా ఒక కాస్ట్లీ కార్ ని హిట్ చేశారనుకోండి, ఈవెన్ స్క్రాచెస్ పడినా కూడా దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. ఆ అమౌంట్ ని మెజారిటీ కేసు ఏ ఓనర్ అయినా మీ నుండి రికవర్ చేయాలనుకుంటాడు, ఎంత పాసిబుల్ అయితే అంతవరకు. సో అదే మీరు సింపుల్ గా థర్డ్ పార్టీ ఉన్నప్పుడు కేసు ఫైల్ చేస్తారేమో చేసుకోండి అని చెప్పినప్పుడు, ఒకవేళ అతను ధైర్యం చేసి కేసు ఫైల్ చేసిన మోటార్ క్లైమ్ ట్రిబ్యునల్ కాంపెన్సేషన్ ని అనౌన్స్ చేసిన ప్రకారంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఆ అమౌంట్ ని రీపే చేస్తుంది. కానీ ఇంత టైం వేస్ట్ చేసుకోవడం ఏ ఓనర్ కైనా ఇష్టం ఉండదు కాబట్టి, తనకు మెజారిటీ కేసు ఓడి డ్యామేజ్ ఉంటుంది కాబట్టి, ఓన్ కవరేజ్ ఉంటుంది కాబట్టి, సో దాంట్లో క్లైమ్ చేసుకునేసి ఆ డ్యామేజ్ ని వాడు అక్కడ రికవర్ చేసుకుంటాడు. అదే ఇంకొకటి ఏంటంటే, హ్యూమన్ డ్యామేజ్ జరిగినప్పుడు. ఎగ్జాంపుల్, మీరు స్పీడ్ గా వెళ్ళేటప్పుడు సడన్ గా ఒక మనిషి వచ్చేసి బైక్ అడ్డంగా వచ్చాడు అనుకోండి, తనకి ఏదైనా కార్ లెగ్ ఫ్రాక్చర్ కానీ హ్యాండ్ ఫ్రాక్చర్ కానీ ఇలా జరిగింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో మీరు కాంపెన్సేట్ చేయాలి కదా తనకు జరిగిన నష్టంని. అలాంటి టైంలో కూడా సేమ్ కేసు పెడతారేమో, కేసు పెట్టుకోండి అనేసి మీరు సింపుల్ గా చెప్తే, ఒకవేళ వాళ్ళు కేసు ఫైల్ చేస్తే మోటార్ క్లైమ్ ట్రిబ్యునల్ ఎంత అమౌంట్ అయితే అనౌన్స్ చేస్తుందో అంత అమౌంట్ ని ఇన్సూరెన్స్ కంపెనీ కాంపెన్సేట్ చేస్తుంది. ఇక్కడ మీకు థర్డ్ పార్టీ ఉండడం వల్ల ఏంటంటే, సింపుల్ గా కేసు ఫైల్ చేసుకుంటారేమో చేసుకోండి అని ధైర్యంగా చెప్పగలరు. ఒకవేళ వాళ్ళు కేసు ఫైల్ చేసినా కూడా ఆ మోటార్ క్లైమ్ ట్రిబ్యునల్ ఏ అమౌంట్ అయితే ఫైనలైజ్ చేస్తుందో ఆ అమౌంట్ ని ఇన్సూరెన్స్ కంపెనీ కాంపెన్సేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్, థర్డ్ పార్టీ మెజారిటీ కేసు ఎప్పుడు నీకు కాంపెన్సేషన్ పే చేస్తుంది అంటే, ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు మాత్రమే థర్డ్ పార్టీ మీకు యూజ్ అవుతుంది అనమాట. కానీ లాజికల్ గా చూస్తే మీకు ఒక ధైర్యంగా ఉంటుంది, కేసు ఫైల్ చేస్తారేమో చేసుకోండి అనే చెప్పగలిగిన ధైర్యం ఉంటుంది. అలాంటప్పుడు ఛాన్సెస్ ఏంటంటే, అటు పక్క వాడు అన్నెసరిగా ఎందుకులే కేసు ఫైలింగ్స్ అనేసి విత్డ్రా చేసుకునేసి ఊరిగా కొద్దిగా గొడవ జరిగేసి కామ్ అయిపోతారు. ఒకవేళ ఎలాగైనా కూడా వాడు అమౌంట్ మీ దగ్గర నుంచి రికవర్ చేయాలనుకుంటే కేసు ఫైల్ చేసుకునివ్వండి. అది ప్రొలాంగ్ అయ్యేసి చాలా రోజుల తర్వాత వన్ ఫైనల్ డే ఒక అమౌంట్ ని మోటార్ క్లైమ్ ట్రిబ్యునల్ ఫైనలైజ్ చేస్తుంది. ఆ అమౌంట్ ని ఇన్సూరెన్స్ కంపెనీ కాంపెన్సేట్ చేస్తుంది. అంతే, సింపుల్.